ప్రస్తుతం రవితేజ గారు మంచి సక్సెస్ అందుకుని సక్సెస్ జోన్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయన, ప్రియా భవానీ శంకర్, బేబీ నక్షత్ర వీళ్ళందరూ కలిసి నటించినటువంటి ఇరుముడి సినిమా ఏ విధంగా సెన్సేషన్ సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ అయినటువంటి టాక్సిక్ సినిమాకి తట్టుకుని మరి ఇరుముడి సినిమా పోటీ పడుతుందని చెప్పుకోవచ్చు. మరి ఆ సినిమా ప్రజలకు ఎక్కువగా కనెక్ట్ అవ్వడంతో ప్రజలు ఆ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. భక్తిభావం కానివ్వండి, కూతురు పైన ఉన్నటువంటి ఎమోషన్ కానివ్వండి, సో ఆ ఊరిని కాపాడేటువంటి నేపథ్యం కానివ్వండి, ఊర్లో ఉన్నటువంటి ఆడపిల్లల కోసం రవితేజ గారు చేసేటువంటి ఆ పోరాటం కానివ్వండి, ఇదంతా కూడా చాలా 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 ఆకట్టుకుని ప్రేక్షకులకు బాగా అంటే కంటెంట్ కనెక్ట్ అయితే ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మరి రవితేజ గారు ఎప్పటి నుంచో ఒక్క సక్సెస్ కావాలి, ఒక్క మంచి సక్సెస్ కావాలని ఎదురు చూస్తున్నటువంటి టైంలో ఒక మంచి సక్సెస్, సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నారు రవితేజ గారు. అయితే రవితేజ గారు శివ నిర్మాణ దర్శకత్వం వహించినటువంటి ఇరుముడి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. తర్వాత ఇప్పుడు అందరూ కూడా రవితేజ గారి నెక్స్ట్ మూవీ పైన ఫోకస్ పెట్టారు. సో రవితేజ, శ్రీ విష్ణు ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాకి దర్శకుడి పేరు మర్చిపోయిన ఒక నిమిషం అండి, హసిద్ గోలి గారు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు గారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే మనకి ఈ సినిమా గురించి ఒక అప్డేట్ అయితే గతంలోనే వచ్చేసింది. వీరిద్దరు కలిసి రవితేజ, శ్రీ విష్ణు ఇద్దరు జంటగా నటిస్తున్నటువంటి ఈ మల్టీ స్టారర్ మూవీకి సంబంధించి వీరాది వీరులంట అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా, అనే టైటిల్ ని ఫిక్స్ చేశారన్నట్టుగా కూడా కథనాలు వచ్చాయి. అయితే వీరిద్దరు నటిస్తున్నటువంటి హసిద్ గోలి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ, శ్రీ విష్ణు ఇద్దరు కూడా నటిస్తున్నటువంటి మల్టీ స్టారర్ మూవీకి ఇంకో టైటిల్ కూడా పరిశీలనలో ఉందట. మరి ఆ టైటిల్ ఏంటి అంటే దాగుడు మూతలు దండాకోర్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారట. మరి ఈ రెండు టైటిల్స్ వీరాది వీరులట, దాగుడు మూతల దండాకోర్, ఇవి రెండిట్లో దిల్ రాజు గారు ఏది ఫైనలైజ్ చేస్తే అదే ఫిక్స్ అన్నట్టుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం రవితేజ గారు చూసుకున్నట్లయితే మంచి సక్సెస్ అందుకుని సక్సెస్ జోన్లో ఉన్నటువంటి నేపథ్యంలో, సక్సెస్ మూడ్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరి సినిమా, వీరి మల్టీ స్టారర్ మూవీ గురించి టైటిల్ గురించి కూడా ఇప్పుడు ఒక క్రేజీ అప్డేట్ రావడం మాస్ ఆడియన్స్ కి, మాస్ మహారాజా ఆడియన్స్ అందరికి కూడా ఒక ట్రీట్ ఇచ్చినట్టు అయింది. మరి ఈ సినిమా కూడా ఇకపోతే 2027 సంక్రాంతి బరిలో దిగనుందని చెప్తున్నారు. మరి జనవరి 14న ఈ మల్టీ స్టారర్ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందంట. మరి ఇప్పటికే చూసుకున్నట్లయితే వరుస సినిమాలు, సంక్రాంతి అనగానే గుర్తొచ్చేటువంటి సినిమాలు చాలా ఉన్నాయి ఇప్పటికే. మరి అటు అనిల్ రావుపూడి సినిమా జనవరి 12న కానివ్వండి, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి జనవరి 13న కానివ్వండి, ఏటి సంబరాల గట్టు సాయిధరం తేజ్ జనవరి 9న రానుంది. ఇలా వరుసగా సినిమాలు చిన్న పెద్ద, ఈవెన్ శర్వానంద్ సినిమా కూడా సినిమా పేరు మర్చిపోయాను, అలా చేసేయండి. శర్వానంద్ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే కానుంది, సంక్రాంతి బరిలోనే దిగనుంది. ఇప్పటికే 4-5 సినిమాలు సంక్రాంతికి పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో లేటెస్ట్ గా చూసుకున్నట్లయితే రవితేజ, శ్రీ విష్ణు మల్టీ స్టారర్ మూవీ కూడా జనవరి 14న రానుంది అని చెప్పి ఈ మూవీ టీం ప్రకటించడం. మళ్ళీ సంక్రాంతి బరిలో ఇంకెన్ని సినిమాలు దిగుతాయి, మరి అప్పటికి ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటిస్తామన్నటువంటి సినిమాలు మరి అప్పటికి వస్తాయా, పోస్ట్పోన్? అనిల్ రావుపూడి గారి సినిమా అయితే పోస్ట్పోన్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే సినిమా టైటిలే జనవరి 12న విడుదల. మరి ఆయన అనుకున్నారంటే అనుకున్న టైంకి సినిమాను విడుదల చేస్తారంటే 6 నెలలైనా సరే ఆయనకి చాలా సినిమా తీయడానికి. సో జనవరిలో ఇన్ని సినిమాలు పోటీ పడుతున్నాయి. సో మరి మాస్ మహారాజా రవితేజ సినిమాకి ఏ టైటిల్ ఫిక్స్ అవుతుందో, దిల్ రాజు గారు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాపిక్స్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.